హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా రైల్వే శాఖ నుంచి అయితే మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకుని వచ్చా. ఇది వచ్చేసరికి సోషల్ అంటే సివిల్ లైన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే విడుదల చేశారు రైల్వే నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసే డేట్ వచ్చేసరికి 5/8/2024 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా లాస్ట్ డేట్ వచ్చేసరికి 4/9/2024 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి మొత్తం దాదాపుగా 3,317 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశాడనమాట. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎంగేజ్డ్ ది అప్రెంటిస్ ఫర్ ట్రేడింగ్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ ప్రకారము మనకు యూనిట్స్ వర్క్ షాప్ ఇన్ ది వెస్ట్ సెంట్రల్ రైల్వే 3,317 స్లాట్స్ అంటే అన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మీరైతే త్వరగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ లేదు, అలాగే ఎలాంటి అంటే ఇంటర్వ్యూస్ ఇలాంటి ఏం లేవన్నమాట. జస్ట్ మీరు అప్లై చేస్తే మీ యొక్క మెరిట్ నుంచి అయితే మీకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఏజ్ లిమిట్ ఇలాంటివన్నీ అయితే తెలుసుకుందాం. దీనిలో వచ్చరికి పోస్టులు వచ్చి జేబీపీ డివిజన్ అలా అంటే డివిజన్ ప్రకారంగా ఇలా టోటల్గా క్యాస్ట్ వైజ్గా మనకు డివైడ్ చేసి ఇచ్చాడు. ఏ క్యాస్ట్ నుంచి ఏ పోస్టులు ఉన్నాయి అన్నీ అయితే క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేస్తా ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్ ఇవన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. ది క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 years ఆఫ్ ఏజ్ అంటే 15 సంవత్సరాల పైబడి అలాగే 24 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years. ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ వాళ్ళకంటే ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years. అలాగే మిగతా క్యాండిడేట్స్ అంటే ఏమన్నా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇలా 15 years 10 years అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కనుక మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి మనకు చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించి మీరు 12th పాస్ అయితే సరిపోతుందన్నమాట. అంటే ఇది 10th క్లాస్. ది క్యాండిడేట్ అంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్లో మినిమం 50% ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా అయితే 4th పాయింట్ అయితే మెన్షన్ చేశాడు. అంతేకాకుండా ఇంకా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ ఈ మూడిట్లలో ఏది ఉన్నా పర్లేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎలిజిబిలిటీ ఫర్ ది పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఫ్రమ్ ది ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే జస్ట్ 40% ఉంటే సరిపోతుంది. వాళ్ళైతే అంటే 60% సర్టిఫికేట్ ఉండి ఇంకా 40% మార్క్స్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ట్రేడ్స్కి సంబంధించి ఏ పోస్టులు అంటే కార్పెంటర్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసెంట్, అలాగే ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిస్టు, ఫిట్టరు, పెయింటరు, ప్లంబ్ ఆపరేటర్ కమ్ మెకానిజం, అలాగే వెల్డర్ అంటే గ్యాస్ ఎలక్ట్రిక్ వీటికి సంబంధించి ఈ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. వీటికి సంబంధించి చాలా సింపుల్గా అయితే మీరైతే జాబ్ కొట్టవచ్చు. ఇంకా విజిబుల్ ఇంపాక్ట్ అంటే ఏదన్నా మీకు కొద్దిగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకనుకో విజిబుల్ ఇంపాక్ట్ కానీ లేదా హియరింగ్ ఇంపాక్ట్ కానీ లేదా మల్టిపుల్ డిసబిలిటీ అంటే వీటిలో ఏదైనా ఉన్నాయనుకో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకైతే మెన్షన్గా క్లియర్గా చెప్పాడనమాట. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకైతే రిజర్వ్డ్ కేటగిరీ కింద పోస్టులు అయితే ఉంటాయి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మెన్షన్ చేశాను కదా, సెలక్షన్ ప్రాసెసర్కి జస్ట్ మెరిట్ లిస్ట్ తీసైతే మనకైతే జాబ్ అయితే ఇస్తారు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ క్లియర్గా అంటే 6thలో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి బేసిక్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఫ్రమ్ రెస్పెక్ట్ ఆల్ ది ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అంటే జస్ట్ మీకు మెరిట్ లిస్ట్ బట్టి అయితే జాబ్ అయితే వస్తుంది. అంటే 10th క్లాస్ ఎగ్జామినేషన్ బట్టి లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ బట్టి అయితే మీకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఆన్ ది బేసిక్ ట్రేడ్ అంటే మీ ట్రేడ్ను బట్టి కూడా అనమాట, అంటే మీ తీసుకున్న దానికి. ఇంకా హౌ టు అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం. ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్ ఎక్స్పెక్ట్ దిస్ మెన్షన్ అంటే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏది కొంతమందికి మాత్రం అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ వాళ్ళకైతే లేదనమాట. లేదా ఎస్సీ ఎస్టీ
పర్సన్స్ లేదా బెంచ్ మార్క్ వాళ్ళు కానీ లేదా లేడీస్ కానీ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే అవసరం లేదు. జస్ట్ 41 రూపీస్ ఆన్లైన్ చలానా కడితే సరిపోతుంది. మిగతా వాళ్ళు అంటే జనరల్ కానీ ఓబీసీ కానీ వీళ్ళు మాత్రం 141 రూపీస్ అయితే ఆన్లైన్ చలానా కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100, 41 రూపీస్ వచ్చేసరికి ప్రాసెసింగ్ ఫీజు అనమాట. ఇంకా మీరు అప్లై చేసేటప్పుడు ఫస్ట్ లాగిన్ కావాలి. దీని యొక్క అంటే అప్లై చేసే లింకు నోటిఫికేషన్ ఒక లింక్ వచ్చేసరికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఆఫ్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు పే చేసి తర్వాత ట్రాన్సాక్షన్ సక్సెస్ అయితే ఇంకా మిగతా ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అంటే ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఫస్ట్ మీ 10th మార్క్ లిస్టు, అలాగే మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, మీ క్యాస్ట్, ఒకవేళ మీరు హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్, ఐటీఐ సర్టిఫికేటు, ఇంకా ఇవి ఉంటే ఇంకా అప్లై చేస్తే మీ డాక్యుమెంట్స్ మీ నేమ్ అన్నీ ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇందులో వచ్చేసరికి మీకు ఇన్వాలిడ్ అప్లికేషన్స్ వచ్చినా కానీ లేదా ట్రైనింగ్ పీరియడ్, అలాగే స్టీఫండ్, శాలరీకి సంబంధించి అగ్రిమెంట్, ట్రైనింగ్ కానీ ఇవన్నీ మెడికల్ ఫిట్నెస్ అన్నీ మన ఈ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షాడు. కాకపోతే వీడియో లెంత్ అవుతుందని మీకు అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పా. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.